యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. అన్నిటికంటే చిన్న వచనం ఈ బైబిల్లోనే. అంటే ఇది ఏంటిదంటే జీసస్ వెప్ట్. యేసు ప్రభు, యేసు కన్నీలు విడిచెను. ఇంకా మన వాడుక భాషలో చెప్పాలంటే యేసయ్య ఏడ్చాడు. దేవుడు యేసు ప్రభు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త, తండ్రి యొక్క కుమారుడు, ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఏడవాల్సిన అవసరం ఏంటిదండి? ఎందుకు ఏడ్చాడు? వాట్ మేడ్ జీసస్ క్రై? మనము ఏడ్చేది దేనికి అంటే మనము మార్చలేని పరిస్థితులు బట్టి ఏడుస్తుంటాం. వీ కెనాట్ చేంజ్ సమ్ సిచ్యువేషన్స్. నా భర్త మారట్లేదే, నా భార్య మారట్లేదే, నా బిడ్డలు ఎంతగా నేను ప్రేమ చూపించినా వారు మారట్లేదే. పరిస్థితులు మారవని, పరిస్థితులు మార్చలేమని, అయ్యో ఇంకా ఇంతే అని మన పరిస్థితిని బట్టి వి క్రై అ లాట్ ఆఫ్ టైమ్స్. మనము పరిస్థితులు మార్చలేం, కానీ దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభులకు ప్రభు యేసు మార్చలేడా పరిస్థితుల్ని? మార్చలేడా అండి పరిస్థితుల్ని? కానీ దేవుని కుమారుడై ఉండి వై డిడ్ హీ హ్యావ్ టు క్రై? ఎందుకు ఏడవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన అనుకుంటే నిమిషంలో, ఒక చిటిక, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో పరిస్థితులు మార్చలేడా? ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన రాజుల రాజు, ప్రభులకు ప్రభు, రానయున్న దేవుడు, విశ్వానికి కర్త, సృష్టికర్త, అనేక దూతల చేత కొనియాడబడుతున్న దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏడవాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా గమనించారా? మనం అనేక సార్లు ఈ వచనాన్ని చదువుతుంటాం, కానీ దాని లోతు మనకు అర్థం కాదు. ఈ 2 పదాలే, జీసస్ వెప్ట్, యేసు కన్నీలు విడిచెను అనేది ఎంత లోతైన మర్మం ఉందో మీరు గ్రహించారా? ఎప్పుడైనా తెలుసుకున్నారా? మార్తా, మరియా, లాజర్కి ఏంటి బ్యాకప్ అంటే యేసు ప్రభు మా స్నేహితుడు, యేసు ప్రభు మా స్నేహితుడు అనే ఒక ధైర్యం వాళ్ళకి ఇంకో ధైర్యం ఏంటిదంటే, మాకు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి రోగం వచ్చినా, ఎటువంటి బాధ కలిగినా మా యేసు ప్రభు మాకు స్నేహితుడు కదా, హీ విల్ డెఫినెట్లీ కమ్. ఆయన తప్పకుండా వస్తాడు, తప్పకుండా మమ్మల్ని విడిపిస్తాడు, తప్పకుండా స్వస్థపరుస్తాడు, తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని ధైర్యం వాళ్ళకి. చూడండి, ఈరోజు కూడా మనం అనుకుంటూ ఉంటాము, నేను దేవుని పరిచర్యలో ఉన్నా కదా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా, నేను ఆయన ఇష్టానుసారంగానే బ్రతుకుతున్నా కదా, నా ప్రవర్తన అంతా కాపాడుకుంటున్నాను కదా, నేను ఆయన సేవలో ఉన్నాను కదా, నేను అన్నీ ఆయన కోసం చేస్తున్నా కదా, నా కుటుంబం అంతా కూడా ఆయన కోసం నిలబెడుతున్నాను కదా. ఇప్పుడు అదే దేవునికి నేను మొరపెడితే దేవుడు నా పక్షాన వ్యాజ్యం ఆడతాడు కదా, దేవుడు నాకు విడుదల కలుగజేస్తాడు కదా, దేవుడు నాకు సమాధానం ఇస్తాడు కదా, దేవుడు నా పక్షాన నిలబడతాడు కదా అని అనుకుంటాం కదండి. అనుకున్నారు కదా? మనం అందరం అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు గాడ్ ఈజ్ ఆల్వేస్ వర్క్స్ అగేన్స్ట్ ద ఆడ్స్. మనం ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. అదే రీతిగా మనము ఒక మార్గంలో తలంచినప్పుడు దేవుడు అంటాడు, నో, ఐ విల్ నాట్ గో యోర్ వే. అందుకే ఆయన వాక్యం తెలియజేస్తుంది, మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు, ఇంకా ఎత్తైన మార్గాలంట ఆయనవి, ఎత్తైన తలంపులంట, అత్యధికమైన ఊహకు రాని తలంపులంట ఆయన తలంపులు మన ఎడల. మనం అనుకుంటూ ఉంటాము, నేను ఇంత చేస్తున్నాను కదా, నాకు దేవునితో ఉన్న ఈ సంబంధం బట్టి హీ విల్ డెఫినెట్లీ కమ్ వెన్ ఐ కాల్ అన్ టు హిమ్ కదండి. దానికి ఆధారంగా మనం ఈ వచనాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 59:1 వచనం చూద్దామా? యెషయా గ్రంథము 59:1 వచనం. రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇఫ్ ఐ వాంట్ టు డెలివర్, ఐ విల్ డెలివర్. రక్షింపకుండానట్లు మై హ్యాండ్ ఇస్ నాట్ షార్ట్ అండ్, అంటే నా చెయ్యి ఏం తక్కువ కాలేదు మీకు, మీ ప్రార్థనలు నాకు వినపడకుండా ఉండటానికి నా చెవులు ఏమి మందము కాలేదు అని ఇక్కడ ఆయన వాక్యం తెలియజేస్తుంది. అదే రీతిగా ఇంతగా మొరపెట్టినప్పటికీ కూడా దేవుడు రాడేంటి? దేవుడు జవాబు ఇవ్వడేంటి? దేవుడు మౌనంగా ఉన్నాడేంటి? మార్త మరి అనుకున్నారా లేదండి? ఎంతో ప్రేమించాడు కదా లాజర్ని, ఎంతో ప్రేమించాడు కదా మమ్మల్ని. మేము వార్త కూడా పంపించాం కదా దేవునికి, యేసు ప్రభుకి వార్త పంపించాము. ఇదిగో నీ స్నేహితుడు బాలేదని వార్త పంపిస్తే హౌ బ్యాడ్ ఇస్ హీ అని అనుకుండొచ్చు కదా. ఒకవేళ మాటలో చెప్పలేకపోయినా వాళ్ళ తలంపులో అనుకుని ఉండొచ్చు కదా. మాటలో మాట మీరు అనుకున్నారు ఎప్పుడైనా, దేవుడేంటి అంత కఠినుడా? నేను ఇంత బాధలో ఉంటే, ఇంత వేదనలో ఉంటే, ఇంత శ్రమలో ఉంటే, ఇంతగా మొరపెడుతుంటే వేర్ ఇస్ హీ? దేవుడేడి? నిజం చెప్పండి, మీరు అనుకున్నారా లేదా?
ప్రతి క్రైస్తవుడు అనుకుంటాడు. ఎందుకంటే అటువంటి శ్రమలు గుండా వెళ్తారు కాబట్టి, అటువంటి బాధలు గుండా వెళ్తూ ఉంటారు కాబట్టి ఎవ్రీ బిలీవర్ హ్యాస్ అ డౌట్. అది ఎంత గొప్ప దైవజనులైనా దైవజనురాలైనా ఆ పరిస్థితిలో నిజంగా దేవా నేను ఇంత సేవ చేశాను కదయ్యా, ఇంతగా నీ కోసం బ్రతకాను కదా, వేర్ ఆర్ యూ వెన్ ఐ నీడ్ యూ? డూ యూ హ్యావ్ ద సేమ్ క్వశ్చన్? నాకు కావాల్సినప్పుడు, నాకు అవసరతలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావయ్యా? ఏది నువ్వు మౌనంగా ఉన్నావేంటి? ఏంటి నీ దగ్గర నుండి నాకు ఒక్క జవాబు రావట్లేదు? ఏంటి నువ్వు నా పక్షాన నిలబడట్లేదా అనే అనుమానం వచ్చిందా లేదా? ఇక్కడ కూడా అదే జరిగిందండి. మార్తా మరియా పంపించినప్పుడు కావాలని యేసు ప్రభు అంట ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదంట. వారు పంపించిన వారిని వెనకాల పంపించేసి హీ క్యారీడ్ ఆన్, హీ స్టేడ్ ఇన్ జెరూసలేం. ఇంకా కావాలని యెరూషలేంలో ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా ఉన్నారంట. ఎందుకు? హీ వెయిటెడ్ అంటిల్ థింగ్స్ గాట్ వర్స్ట్. కెన్ యూ బిలీవ్ ఇట్? ఇంకా భయంకరంగా, ఇంకా క్రూరంగా, లేకపోతే ఇంకా ప్రమాదం జరిగే వరకు వెయిట్ చేస్తాడంట దేవుడు. అదేంటండి? దేవుడు ప్రేమామయుడు కదా, దేవుడు ఎంతో ప్రేమను కనపరిచే దేవుడు కదా, కార్యాలు జరిగించే దేవుడు కదా, స్వస్థపరిచే దేవుడు కదా. ఇంకా సిచ్యువేషన్స్ వర్స్ట్ అవ్వాలని, పరిస్థితులు ఇంకా తారుమారు అవ్వాలని వెయిట్ చేస్తాడేంటి దేవుడు? అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తాడు? అదే మన జీవితంలో జరిగేది కూడా. ఈరోజు మీరు కూడా అనుకుంటున్నారేమో, ఇంతగా మొరపెడితే ఏం జవాబు రావట్లేదు అంటే, గాడ్ ఈజ్ వెయిటింగ్ అంటిల్ ది సాచురేషన్, తట్టుకునే శక్తి, నొప్పి తట్టుకునే శక్తి. ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఏం చేస్తాడంటే, వారి నొప్పి ఇంకా భయంకరమయ్యే వరకు, ఇంకా వారి పరిస్థితి తారుమారయ్యే వరకు, ఇంకా లోతుగా, ఇంకా ఎక్కువ కష్టంలో ఉన్నప్పుడు, ఇంకా ఎక్కువ బాధలో ఉన్నంత వరకు ఈ వెయిటెడ్ అంట. ఆయన వేచి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఒకవేళ మీలో ఒక్కలైన ఇద్దరైన అటువంటి పరిస్థితుల్లో నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఊరికే దేవుడు నాకు ఈ వాక్యం ఇవ్వలేదు. హీ వాంట్స్ మీ టు టెల్ యూ దట్ ఈస్ పర్పస్లీ వెయిటింగ్ అంటిల్ థింగ్స్ గెట్ వర్స్ట్. You might be thinking, how can God ever do that? Isn't he a loving God? ఆయన ప్రేమమయుడు కాదా అంటే, we all have that impression, we all have that expectation. When I call, God will come. When I expect him, he will answer me. Yes, definitely, but not at all time. దేవుడు చేయలేడేంటి? దేవుడు నన్ను అవమానపరచాడేంటి? నేను ఎంతగానో ఆయన కోసం నిలబడ్డాను కదా, he didn't come for me అని దేవుని పైన తిరగబడే, దేవుని పైన అలిగి, దేవుని పైన కోపగించుకునే వారు అనేక మంది ఈరోజు అట్టి పరిస్థితుల్లో మీలో కొంతమంది ఉన్నారు. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో మీరున్నారు. ఐ బీన్ వెయిటింగ్ ఫర్ మై మ్యారేజ్, బట్ వేర్ లార్డ్, వేర్? నేను ఈ విషయము ఎంతగానో, నాకు ఈ విషయంలో ప్రవచనాలు వచ్చినాయి, వాగ్దానాలు వచ్చినాయి, కానీ ఏదయ్యా నీ వాగ్దానం ఏది? నీ నెరవేర్పేది? ఆ ప్రవచనం నెరవేర్పేది? ఏది జరగట్లేదయ్యా, ఏది జరగట్లేదు. హ్యావ్ యూ వండర్డ్ వై డిడ్ జీసస్ క్రై? ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ తెలిసిన దేవుడు ఎందుకు ఏడ్చాడు? చూడండి, గమనించినట్లయితే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయనని హింసించారు, ఆయన ఏడవలేదు. ఆయనని బాధ పెట్టారు, ఆయన ఏడవలేదు. ఆయన పైన ఉమ్మి వేశారు, ఆయన ఏడవలేదు. పేతురు బొంకినప్పటికీ, అందరు దూషించినప్పుడు, అందరు ఉమ్మి వేసినప్పుడు, అందరు ఆయనని కాదన్నప్పుడు, ఎంతగా ఆయనని సిలువ వేసేటప్పుడు కూడా ఆయన ఏడ్చాడు అని, ఆయన చేతిలో ఆ నేల్స్ గుచ్చేటప్పుడు అప్పుడు కూడా ఏడ్చాడా అంటే ఏడవలేదు. He was not crying, but there was only one verse that says Jesus wept, and that is when Lazarus died. అయితే ఎందుకు ఇప్పుడు ఏడ్చాడు? He knows what he's going to do. మనందరికీ తెలిసిన కథనే, మనందరికీ తెలిసిన ఉపమానమే. ఏంటిది? లాజరస్ని దేవుడు రమ్మంటే వచ్చాడు. ఆయనకు తెలుసు, he knows what he's going to do. Then why did he have to cry? ఎందుకంటే ఆయన మనతో పాటు ఏడ్చే దేవుడు. నమ్ముతారండి? బికాజ్ హీ క్రైస్, హీ హ్యాస్ ఎమోషన్స్. మనకి ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయి, ఆయనకి అటువంటి భావోద్వేగాలు ఉంటాయి. మనకి ఎటువంటి నొప్పి కలిగిన ఆయనకు కూడా అదే నొప్పి. అందుకనే మన నిమిత్తమై విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు, అంటే మన పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడు, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, మన ఎమోషన్స్ ఎరిగిన దేవుడు, మన పెయిన్, మన నొప్పి, మన బాధ ఎరిగిన దేవుడు యేసుప్రభు ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. యేసుప్రభు ఎక్కడో ఉన్నాడు. నేను వెళ్తున్న పరిస్థితులు ఆయనకి ఏమర్థమవుతుంది? నేను విడుస్తున్న కన్నీరు చూస్తున్నాడేమో, కానీ ఆయనకి ఏమర్థమవుతుంది? నేను ఈ పరిస్థితులు గుండా వెళ్తుంటే హీ డజంట్ నో, హీ జస్ట్ వాంట్స్ మీ టు హ్యావ్ ఫెయిత్. ఆయన కేవలం నాకు విశ్వాసం మాత్రమే ఉండాలని, అదేంటి జీవ కిరీటం కోసం పోరాడాలని ఉంటుంది. కానీ రియలీ నోబడీ అండర్స్టాండ్స్. ఈవెన్ జీసస్ డజంట్ అండర్స్టాండ్. ఈవెన్ దేవుడికి కూడా అర్థం కాదేమో.
నేను వెళ్తున్న ఈ పరిస్థితి అని అనుకుంటూ ఉంటే, అందుకని ఇక్కడ ఈ వాక్యం రాయబడింది ఏంటిదంటే, హీ క్రైస్, యేసు కన్నీళ్ళు విడిచెను, యేసు కన్నీళ్ళు విడిచెను. అయితే మీరు అనుకుంటుండొచ్చు, హౌ హౌ కెన్ జీసస్ క్రై అంటే, ఆయన రాజాది రాజు, ఇందాక చెప్పాను కదండి, ఆయన మన ప్రభు, మన మెస్సయ్య, మన రాజు, మన రక్షకుడు, మనం ఎంతగానో ప్రేమించేవాడు. కానీ ఎంత ఇన్ఫినిట్ గాడో అంత సాధారణమైన వ్యక్తి అని మనం మర్చిపోతుంటాం. హీఈస్ దట్ ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ మినిమల్ జస్ట్ ఫర్ అస్. దట్ అంత గొప్ప దేవుడు. ఆయనకంటూ కండిషన్స్ లేవు, ఎటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. ఇఫ్ హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. కానీ అంత గొప్ప దేవుడు, దట్ ఇన్ఫినిట్ గాడ్ బికేమ్ మినిమల్. అయితే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే, మీరు వెళ్తున్న పరిస్థితులు, మీకు కలిగిన ఆ తుఫాన్లు, మీ హృదయంలో చెలరేగుతున్న తుఫాన్లు, మీ హృదయంలో జరుగుతున్న కలవరాలు, మీ పరిస్థితులు అన్నీ ఎరిగిన దేవుడు అండి, అన్నీ ఎరిగిన దేవుడు. నాకు తెలియదు, నేను కాదు, నేను దేవుడిని, మీరంతా ఇలాగనే ఉంటారు, మీరు మానవులు, మీరు మనమే అనుకుంటాము. యేసు పాదపీఠం కదా మనము, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే నేను అంత చిన్నవాడిని, దేవుని దృష్టిలో అంత చిన్నదానిని, ఆయన ఉఫ్ అంటే ఎగిరిపోయేవాడిని. అటువంటి దేవుడు నా పరిస్థితి గురించి ఏం తెలుస్తుంది, నా ఏడుపు గురించి ఏం తెలుస్తుంది, నా బాధ గురించి ఏం తెలుస్తుంది, నేను ఎంత పరిచర్య చేస్తే ఏం లాభము, నేను ఎంతగా దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతికితే ఏం లాభము అని అనుకుంటున్నట్లయితే, దేవుడు అంటున్నాడు, మనతో పాటు ఏడ్చే దేవుడు అండి. మనం కన్నీరు విడిస్తే మనతో పాటు కన్నీరు విడిచే దేవుడు. మన కోసం విజ్ఞాపన తండ్రి కూడా పార్శ్వన కూర్చొని, దేవా తండ్రి ఇంకో అవకాశం అయ్యాయా, తండ్రి ఆ బిడ్డ బాధలు ఉందయ్యా, ఇంకో అవకాశం అయ్యాయా, తండ్రి ఇంకో అవకాశం అయ్యా అని ప్రతి దినము, ప్రతి నిమిషము మనం నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు గాడ్. తండ్రి అయిన దేవుని పక్కన కూర్చొని ఈ రోజు వరకు, నేటి వరకు, దేవా ఆ బిడ్డకి తెలియకుండా చేశాడయ్యా, దేవా ఆ బిడ్డకి ఏదో ఆవేశంలో మాట్లాడాడయ్యా, ఆ శోధన జయించలేక లొంగిపోయాడయ్యా, బట్ హీ విల్ డెఫినెట్లీ నో మై లవ్ లార్డ్. నేను ఎంతగా తనని ప్రేమిస్తున్నానో, నువ్వెంతగా వాళ్ళని ప్రేమిస్తున్నావు తెలుసుకుంటాడయ్యా. ఇంకో అవకాశం అయ్యా అని ఈ రోజు వరకు దేవుడు మీ నిమిత్తమై, నా నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడండి. బికాజ్ హీఈస్ అ గాడ్ హూ కేర్స్. ఆయన పట్టించుకునే దేవుడు, ఏడుస్తే ఏడ్చే దేవుడు, నవ్వుతే నవ్వే దేవుడు, మనం ఆనందంగా ఉంటే మనతో పాటు ఆనందించే దేవుడు, మనం ఏడుస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు. కెన్ యూ రియలీ అండర్స్టాండ్ దిస్? నిజంగా అర్థం చేసుకోగలుగుతున్నారండి? అంత గొప్ప దేవుడు ఏంటి, అంత విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఏంటి, సృష్టికర్త ఏంటి. మనం ఒక ప్లానెట్ సన్నే చూసినట్లయితే ఇంత గొప్పగా ఉంది, ఎంత ఆర్భాటంగా ఉంది, ఎంత గంభీరంగా ఉందే. ఇది సృష్టించిన సృష్టికర్త ఇంకెంత బాగుంటాడు, ఎంత గొప్పోడు అని అనుకుంటున్నాం కదా. అంత గొప్ప దేవుడు ఈరోజు మనము బాధలో ఉంటే, మనము శ్రమలో ఉంటే, మనము ఏడుస్తే మనతో పాటు ఏడ్చే దేవుడు అండి, మనతో పాటు ఏడ్చే దేవుడు. మనం కన్నీరు విడిస్తే మనతో పాటు కన్నీరు విడిచే దేవుడు. ఆ రోజు దేవుడు యేసు ప్రభుకి ఏడవాల్సిన అవసరత లేదు. బికాజ్ హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఆయన చేయబోయే కార్యం ఆయనకి తెలుసు. కానీ ఆయన హృదయం ఎంత సున్నితమైనదంటే, ఎంత సెన్సిటివ్ అంటే, ఆ మార్త, మరియా వారందరూ ఏడుస్తూ ఉంటే ఆయన హృదయం కదిలించబడి ఆయన వారితో పాటు ఏడ్చాడంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప ప్రేమమయుడు అంటే, హీ నోస్ వాట్ ఈస్ గోయింగ్ టు డూ. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి బాగుగా తెలుసు. బట్ స్టిల్ హీ వాజ్ మూవ్డ్ బై ద టియర్స్ ఆఫ్ మార్తా అండ్ మరియా. వారు కన్నీరు విడవటం చూసి ఈయన హృదయం కదిలించబడి వారితో పాటు ఏడ్చాడండి. ఈరోజు మీరు అనుకుంటున్నారు దేవుడికి అర్థం కాదంటే, హీఈస్ అ గాడ్ హూ అండర్స్టాండ్స్. అర్థం చేసుకునే దేవుడు. సో యూ కెన్ టెల్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ టు హిమ్. యూ కెన్ టెల్ జీసస్ ఎనీథింగ్. మీ రహస్యాలు కానివ్వండి, మీది ఏదైనా కానివ్వండి, మీ బలహీనతలు కానివ్వండి, మీ వీక్నెసెస్ ఏదైనా ఉండనివ్వండి. హీఈస్ అ గాడ్ హూ అండర్స్టాండ్. ఆయన కేవలము శక్తివంతుడు, ఆయన కేవలం శూరుడు, ఆయన కేవలం ఇది అది కాదు. ఆయన కేవలం బలవంతుడు, బలశూరుడు, సృష్టికర్త. ఇవన్నీ గొప్ప గొప్ప బిరుదులు ఇస్తూ ఉంటాము. ఎస్, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ ట్రూ. నోబడీ కెన్ చేంజ్ దట్. కానీ ఆ దేవుడికి కూడా ఒక హృదయం ఉందని మీరు నమ్మాలి. ఆ దేవుడికి కూడా ఒక హృదయం ఉంది.
హీ ఆల్సో హ్యాస్ అ హార్ట్ అండ్ హీ కేర్స్ అండ్ హీ హ్యాస్ ఎమోషన్స్. ఆయన హృదయాన్ని మనం గాయపరుస్తున్నామా, ఆయన హృదయాన్ని మనం కదిలిస్తున్నామా అనేది మనం పరీక్షించుకోవాలి.